ఒక మగవాడు 40 సంవత్సరాల మగవాడు చెయ్యని నేరానికి అంటే ఆ వీడియోలో మనం చూస్తే అంత ఏ తప్పు లేదు. చెయ్యని నేరానికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు సార్. అదేండి ఈ ఎక్స్‌ట్రీమ్ ఇది ఉంటారనమాట వీళ్ళు. హ్మ్. ఇంకొంతమంది ఉంటారు. ఇది ఆవిడ ఆ కోణంలో ఉంటదో తెలీదు గానీ, నాకు ఇక్కడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీ కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు ఇవాళ మనం చాలా మందిని అవును. చూస్తున్నాం. అవును. ఇలా బికినీ పోస్టులు కావచ్చు, అవును సార్. ఏమైనా పెడతారాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నీకు నిజంగా ఆ అమ్మాయి చెప్తున్న వర్షన్ ఏంటి? వీడు నన్ను ఇంతకుముందు ఎప్పుడో మొలెస్ట్ చేశాడు. హ్మ్. కాబట్టి వీడిని బండారం బయట పెడదామని నేను వీడియో తీశాను అని ఆవిడ పెట్టింది. అవును. నిజానికి ఇది ఆవిడ నిజంగా న్యాయం కోరుకుంటే సరే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేది. హ్మ్. పోనీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే ధైర్యం లేదు లేడీ కదా అని మీరు అనుకుంటే, ఒక లేడీ ఇటువంటిది సబ్జెక్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేంత ధైర్యం కూడా చేయదు. అవును సార్. సో, ఆవిడ మీడియాకి కూడా వెళ్ళి ఉండొచ్చు. వేరే ఛానల్‌కి ఏదైనా వెళ్ళి కూడా చెప్పుండొచ్చు. బట్ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎందుకు పోస్ట్ చేస్తుంది? హ్మ్. అంటే సబ్స్క్రైబర్లు పెరగాలి. రీచ్ పెరగాలి. ఓకే. దానికోసం ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసింది. ఒకవేళ అతను బతికే ఉండున్నాడు అనుకుందాం. ఫర్ సపోజ్ అతను ఇది జరుగుతోంది. ఇది ఇప్పుడు ఈయన చచ్చిపోవడానికన్నా ముందు కొన్నాళ్ళు బతికే ఉన్నాడు కదా! ఇది జరిగిన తర్వాత. హ్మ్. ఈ బతికున్నప్పుడు అతనుకున్న ఆప్షన్స్ ఏంటి? నేను నమ్మిచ్చే ప్రయత్నం నేను ఏ తప్పు చేయలేదని నమ్మిచ్చే ప్రయత్నం చేసినా గానీ నేనే తప్పు చేయలేదు మొర్రో అని చెప్పి ఆయన ఒక చుట్టుపక్కల ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాడు. అవును. ఓకే. బట్ కోర్టులకి, పోలీసులకి చెప్పుకోడు. ఎందుకు? అంటే ఎవరు అడగట్లేదు కాబట్టి. ఈవిడ ఆయన మీద ఇట్లా కేసు పెడితే అప్పుడు ఆయన్ని పోలీస్ స్టేషన్‌కి ఈడిస్తే అప్పుడు ఈయన సంజయ్‌కి చెప్పుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఏమవుతదంటే ఈయన్ని ఎక్కడ కేసు పెట్టేస్తారో ఈయన మీద. పోలీస్ స్టేషన్‌కి పోయి ఈడుస్తారో, నా ఉద్యోగం పోద్దో, తర్వాత నా బతుకేమవుతది అనే ఒక భయం కూడా వచ్చేసి ఉంటుంది. జస్ట్ ఈ వీడియో ద్వారా. అవును సార్. ఇప్పుడు ఈయనకున్న నిజంగా ఇది మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సినది. నీకే జరిగింది ఇది. హ్మ్. ఓకే. వీడియో సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. నువ్వేం చేస్తావు చెప్పు? ధైర్యంగా ఎదుర్కొంటా. ఎదుర్కోవడం అంటే అంటే నా ఎవరైతే అడుగుతాడో లేకపోతే ఎవరైతే నీకు ఫార్వర్డ్‌లు పంపిస్తారో హ్మ్. ఏంట్రా ఈ పని అని చెప్పంటే, అరే లేదురా నేనేం చేయలేదురా ఒకడికి చెప్పావు, ఇద్దరికి చెప్పావు, 10 మందికి చెప్పావు. పెరుగుతోంది. వైరల్ అవుతుంది వీడియో. ఆఖరికి మీ అమ్మా నాన్న కూడా వచ్చి నేను అడిగారు. ఏం చేస్తావు? ఏం సార్ ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తావు? ఏం చేయలేని పరిస్థితి అది. అవునండి. ఏం చేయకుండా ఎందుకుంటావు?